లక్ష్మి కొంచెం టీ తీసుకోండిరా. ఏంటి సరుకులేవి? అబ్బా మర్చిపోయాను. అన్నీ అలానే మర్చిపోయి వస్తారు. మళ్ళీ టీ చెయ్యి కాఫీ చేయమంటే ఎవరు తీసుకొచ్చి చేస్తాడు? సర్లే ఇప్పుడు టీ కాఫీ ఏమొద్దులే కానీ కాసేపు ఆగు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఏంటో ఈ మనిషి. మా పెళ్ళి ఏందో, ఈ గోల ఏందో, ఈ అమ్మాయిలు ఏందో. సార్ క్రెడిట్ కార్డ్ బిల్లా ఒక 2 days టైం అయ్యింది సార్, కట్టేస్తాను. లేదు సార్, లేదు 2 daysలో కట్టేస్తాను. కట్టేస్తాను సార్. ఓకే సార్. చెప్పండి. ఇస్తాను సార్, 2-3 days టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. ఇస్తాను సార్ 2-3 daysలో కట్టేస్తాను. ఈఎంఐలు ఏందో, ఎందుకు పెట్టుకున్నా ఈ లోన్లు ఏంది, గోలేందో బాబోయ్. ఏమైంది? ఏంటి ఫోన్లో ఒకటే వస్తూ ఉన్నాయి? లోన్లు పెట్టుకోను కదా, వాళ్ళందరూ టార్చర్ పెడుతున్నారు. మా ఈ క్రెడిట్ కార్డు ఒకటి అన్లిమిటెడ్గా మొత్తం వాడేసాను, వాళ్ళు టార్చర్ పెడతారు. అదేంటి నెల జీతం మొత్తం ఏం చేస్తున్నావు? ఎక్కడే నీకు ఐఫోన్ తీసుకున్నానా, కారు కొన్నానా, ఫ్రిడ్జ్ కొన్నానా, టీవీ కొన్నానా, ఇవన్నీ ఎక్కడి నుంచి? ఎవరి కోసం కొన్నారు? మన కోసమే కదా కొనింది. సొసైటీలో మనం మంచిగా బతకాలి కదా, దాని గురించి కొన్నాను. బతకాలని అప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా తలకాయ తినకండి అలాగా. మరి ఆ క్రెడిట్ కార్డు నీకే కదా అన్ని బట్టలు తీసుకుంటుంది. తీసుకోవాలి మళ్ళీ ఎందుకు చేసుకున్నావు? పెళ్ళాన్ని నచ్చినవి కొనిపించకపోతే ఇంకెందుకు? కొనిపిస్తున్నాను కదా. సరే నేను ఏదో ఒకటి చేసుకుంటాను, వదిలేవే, నాకు తలనొప్పిగా ఉంది. మా అమ్మ కూడా అదే మాట అంది, వదిలేసి వచ్చేసాయి ఆ వేస్ట్గా నిన్ను పోషించాడు అని. మా అమ్మ మాట వింటేనేగా. నీ దండమే, నిజంగా వదిలేస్తే అమ్మో నా నెత్తిన పాలు పోసి వదిలే. సరే వెళ్తాను నేను కూడా, నాకు ఆస్తి రాసిప్పు, వెళ్తాను. ఆస్తి ఎందుకే? 10 లక్షలు కట్నం తీసుకున్నారు కదా. అవును, 10 లక్షలు కట్నం తీసుకో, 10 లక్షలు తీసుకో, ఆస్తి ఏంది మళ్ళీ? అందులో మాకు ఉంటుంది కదా వాటా. ఓహో బర్ణం అంటున్నావా? బర్ణం. వద్దులే అమ్మ తల్లి, వెళ్ళి పని చూసుకో. సర్లే కానీ 1 లక్ష రూపాయలు అప్పు తీయండి, మా తమ్ముడిది ఎంగేజ్మెంట్ ఉంది కదండి. వాడు ఎంగేజ్మెంట్ నేను 1 లక్ష రూపాయలు అప్పు తీసుకోవడం ఏంటి? బొమ్మడికి ఆ మాత్రం చేయకపోతే ఎలాగండి? సరే ఏదో ఒకటి చేస్తా, వెళ్ళు. అలాగే ఒకవేళ పెళ్లి సెట్ అయింది అనుకో, ఒక 10 లక్షలు లోన్ తీసుకోవా, సరేనా? వాడి పెళ్ళికి నేను 10 లక్షలు లోన్ ఎందుకు తీసుకోవాలి? తీసుకోవా? తీసుకుంటా. బొమ్మడికి అది కూడా చేయకపోతే ఎలాగా? సరే తీసుకుంటా. సరే ఇది మాట మా మమ్మీకి నాకు బుద్ధి లేదు, నాకు మెంటల్ ఎక్కుతుంది ఇంట్లో ఉంటే. నేను బుద్ధి లేదు, అనవసరం పెళ్లి చేసుకున్నా. అమ్మ బతుకు సత్తి దరిద్రం వదిలిద్ది. ఇవ్వండి, చచ్చిపోతారా? మరి ఏం చేయమంటావే, నువ్వు అంత టార్చర్ పెడుతుంది, నిజంగా చచ్చిపోతా, నా వల్ల అట్లా బతకలేను. అయితే సరే కొంచెం తొందరగా చచ్చిపోండి. ఎందుకంటే మీ పేరు మీద 2 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుంది కదా. వెళ్ళే ముందు కొంచెం ఒక మాట వినండి, సరుకులు తీసుకొని రండి, ఇంట్లో ఏమి లేవు. ఇంకా సెట్ అయిపోద్ది, ఇంకా డబ్బులు మా ఆయన ఎలాగైనా సెట్ చేసేస్తారు. నేను హ్యాపీగా కొత్త డ్రెస్ కొని హ్యాపీగా ఉండొచ్చు.